తెలంగాణ 17 పార్లమెంటు స్థానాల్లో అందరి చూపు వరంగల్ ఎంపీ స్థానంపైనే ఉంది. దానికి కారణాలు అనేక ఉండొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కడియం కావ్య కంటెస్ట్ లో ఉన్నప్పటికీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్టేషన్ గన్పూర్ మరియు వరంగల్ ఉమ్మడి 6 జిల్లాల వ్యాప్తంగా ఈ వరంగల్ ఎంపీ స్థానం అనేది హాట్ టాపిక్ గా మారింది. సో దీనికి సంబంధించి ఈ రోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా మనతో చాలా మంది ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు బీజేపీ పార్టీ గానీ బీఆర్ఎస్ పార్టీ గానీ కడియం శ్రీహరిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కడియం శ్రీహరి గారి 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో అతను అనుభవించని పదవంటూ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కంటే ముందు ఆయన ఎమ్మెల్సీ దాదాపు 4 years ఉంది. ఆయన ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు తన బిడ్డ కోసం బీఆర్ఎస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటూ కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకున్నాడు. అంటే ఇక్కడ మాదిగ సామాజిక వర్గం ఒక కడియం శ్రీహరే ఉన్నారా, ఒక కడియం శ్రీహరే రాజకీయంగా ముందుకుండాలనా అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏ పార్టీ అయినా పర్లేదు, రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరైనా పోటీ చేస్తారు. కానీ ఇదే వరంగల్ జిల్లా ప్రజలు వర్ధన్పేటలో ఆరు రమేష్ గారికి అవకాశం ఇచ్చిర్రు. అదేవిధంగా ఇప్పుడున్న ఎంపీ గారు పస్నూరు దయాకర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిర్రు. ఆరు రమేష్ గారికి అవకాశం ఇచ్చిర్రు. రాజయ్య గారికి అవకాశం ఇచ్చిర్రు. కొండేటి శ్రీధర్ గారికి కూడా అవకాశం ఇచ్చిర్రు. విజయ రామారావు కూడా అవకాశం. వీళ్ళందరూ దళిత కుటుంబం నుంచి, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడ్డారనేది వాళ్ళకే తెలియాలి. వీళ్ళందరినీ మనము అందరు తెలిసిన వ్యక్తులే, కొత్తలు ఎవరు కాదు. అందరికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిర్రు. మంత్రి పదవులు కూడా వచ్చినాయి అందరికి. కానీ ఎవ్వరు వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళు సొంతంగా బలపడడానికి మాత్రమే చేసుకున్నారు తప్పితే ప్రజలకు కావచ్చు, కాన్స్టిట్యున్సీకి కావచ్చు వాళ్ళు చేసింది ఏం లేదు. కడియం శ్రీహరి సార్ కేవలము ఆయనే మొత్తము నేను పేద కుటుంబం నుంచి వచ్చిన నా ప్రజలని, పేదోళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా నేను తోడుగుండాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ పైనే దృష్టి పెట్టిండు. నేటి వరకు ఆయన ఈ స్థాయికి నిలబెట్టింది, ఈ స్థాయికి వేరే పార్టీలు కూడా పిలిచి మరి టికెట్ ఇస్తున్నారంటే కారణం ఒకటే, ఆయన నిజాయితీ. ఆయన కేవలం డెవలప్మెంట్ పైనే దృష్టి పెట్టింది కాబట్టి అన్ని పార్టీలు కడియం శ్రీహరి సార్ లాంటి వ్యక్తి కోరుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తి ఎలాగో వరంగల్ జిల్లా గెలుస్తారు, కడియం శ్రీహరి, కడియం కావ్య గారు గెలుస్తారనే ఒక ఊహాగానంతోనే కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఒక సీట్ చేరిపోయిందనే ఉద్దేశంతోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు కావాలనుకుని పనిగట్టుకుని ఇదంతా రాద్ధాంతం చేసుడు తప్ప ఇక్కడ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కడియం కావ్యకు రాజకీయ అనుభవం లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు లేవు, బీఆర్ఎస్ పార్టీలో కనీసం ఆమెకు సభ్యత్వం కూడా లేదని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఇదే అప్పుడున్న జిల్లా అధ్యక్షుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు తను స్వయంగా వచ్చేసి టీచర్స్ కాలనీ తన కుటుంబం నుంచి మాకు అంటే అందరికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కడియం కావ్య గారు తన తండ్రి గారిని చిన్నప్పటి చూసి పెరిగిన వ్యక్తి. తన తండ్రిని చూసే ఒక ఫౌండేషన్ స్థాపించి ఈ రోజు ఫౌండేషన్ ద్వారా అనేక పేద పిల్లలు కావచ్చు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కడియం కావ్య గారి గెలుపు నల్లేరుపైన నడకనే ఈజీ. దీన్ని తట్టుకోలేకనే ప్రతిపక్షాలు కనీసం మాకు డిపాజిట్ అయిన రావాలనే ఒక ఉద్దేశంతోనే లేనిపోని అబండాలన్నీ మీద వేయడం జరుగుతుంది.